ఒకటి ధనవంతుడు నివసించే స్థలం, రెండోది పరిశుద్ధులైనటువంటి దేవుని భక్తులు. అబ్రహాము మొదలుకొని నేటి వరకు దేవుని నమ్మిన ప్రభు శిలువ మీద మరణించిన దాకా అందరూ అక్కడే ఉన్నారు ఆ చెరలో. ఇటు ఎదురుగానేమో ఆ హెడేస్ అనే స్థలంలో బాధపడేవాళ్ళు కోడి ఉంటారు. వాళ్ళు ఇల్లు చూసుకుంటానే ఉంటారు, వాళ్ళు అరుచుకుంటా ఉంటారు, ఈయన ఆనందంగా గంతులు వేస్తూ ప్రశాంతంగా ఉన్నారు. ఒక దినం వస్తుంది, మనము కూడా వింటాం. పాతాళ లోకంలో అరుపులు మనం కూడా వింటాం. మన వాళ్ళే అరుస్తూ ఉంటారు. నీ భర్త అరవచ్చు, నీ అన్నదమ్ములు అరవచ్చు, ఒకవేళ రక్షించబడని లోపలని భార్య బిడ్డలు అరవచ్చు. వాళ్ళ కేకలు ఒక దినాన్ని నీకు కూడా వినబడతాయి. అయ్యో ఈ బిడ్డలు లోపడలేదు ఎంత చెప్పినా. అంటే ఆ రోజు నోవహు దినాల్లో 120 సంవత్సరాలు బోధించిన అవిధేయులు వారు విధేయులు కాలా లోపడలేదు. వాళ్ళ కేకలు ఓడలో ఉన్న నోవహు కనబడతా ఉన్నాయి. ఘోరంగా భయంకరమైన కేక. ఏం చేయలేడు నోవహు, చెరలోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ చెప్తున్నాను కదా 3 స్థానాలని. ఆ ధనవంతుడు అబ్రహాము వైపు చూసి, తండ్రి వైపు అబ్రహామా, ఆ నాలుక పెడచగట్టుకుపోతుందయ్యా, ఒక్క చుక్క నీళ్ళు, భ్రాంతి కావాలంటే భ్రాంతిలో నేను మళ్ళా ఏ కట్టుకుంటానయ్యా. ఆనందంగా గంతులు వేస్తున్నాడు అబ్రహాముతో కూడాను. ఎవరో లాజరు చూస్తున్నాడు. చూసాడు అబ్రహాము ఆనుకున్నవాడు వీడు. నా ఇంటి ముందు కుక్కలు నాకుతా ఉంటే నా ఇంగిలి రొట్టి ముక్కలు తిన్నవాడు కదా. తండ్రి అయిన అబ్రహాము అంటున్నాడు. తండ్రి తెలుసు, అబ్రహాము తండ్రి అని తెలుసు. కనీసం మనుషులకి యొక్క జాలి, దయ, కనికరం, ఆకలి, ఎదుటి వారి బాధలు చూడలేనటువంటి ఆ కళ్ళు పరమగమ్మిన మనిషి ధనవంతుడు. తన కడుపు నింపితే తన సుఖము తనే ఎదుట వారి గురించి ఆలోచించే స్థితి లేదు. తండ్రి అయిన అబ్రహాము అంటున్నాడు, అయ్యా నా నాలుగు పెడిసిగట్టు పోతుంది తండ్రి. అదిగో వాడు నాకు తెలుసు, నేను కూడా వాడికి తెలుసు. ఈ రొమ్మను ఆనుకున్న లాజరు ఒకసారి చిటికినవి ఒక్క పొట్టు నాకేం చేస్తారయ్యా, కొత్త నెమ్మది పొందుతారు. అబ్రహాము అంటాడు, ఇక్కడ వారు అక్కడికి దాటి భోజాలకు ఉన్నట్టును, అక్కడ వారు ఇక్కడికి దాటి రజాలకు ఉన్నట్టును, మధ్యలో అగాధం అంశబడి ఉన్నది. ఈ అగాధములో ఎవరున్నారంటే చెడిపోయిన దేవదూతలు ఉన్నారని మనం విన్నాం. దేవుని యొక్క చెడిపోయిన దేవదూతలు కోట్ల దేవదూతలు అక్కడ గుట్టలు పడి కేకలు వేస్తున్నారు, బంధించబడి వాళ్ళు. కనుక దాటి రావడానికి కనీసం మా ఇంటికాడ ఉన్న వాళ్ళకన్నా ఆ లాజరు పంపించయ్యా, చచ్చిపోయిన లాజరు వచ్చి చెబుతున్నట్టే నమ్ముతారంటే, అక్కడ ఉన్న వాళ్ళ మాటలు నమ్మకపోతే సచ్చిన బతికించి వచ్చినా కూడాను వాడు సత్యం సావలేదు అక్కడ దాక్కుని వచ్చాడు అంటారు. కుదరదు, నమ్మాల్సిందే అంటాడు. ఓకే, ఇక్కడ చెప్తాను, సమయం అయిపోతుంది కాబట్టి మాట చెప్పేస్తాను. యేసయ్య ఏం చేశాడు? ఆ చెరలోనికి వెళ్ళి వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు తెలుసా? ఇప్పటి వరకు పరలోకానికి దారి లేదు. నేను ఎప్పుడైతే శిలువలో వేలాడానో, ఇదిగో ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోని ఆ యొక్క తెర పైనుంచి కింది దాకా ఏర్పడింది. ఆకాశానికి డైరెక్ట్ గా మాట్లాడబడింది. మనం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నేను దారి వేసాను పరలోకానికి, మనం వెళ్దాం రండి. నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా శిలువ బలిని జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో చేసిన దోషాలన్నిటికీ నేను వెల చెల్లించాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు వెల చెల్లించాను. చాలా చెప్పాలి కానీ కాపేస్తాను నేను. దేవునికి స్తోత్రం. నేను మీకు వెల చెల్లించేసాను, ఎంత పదని చెప్పి చెరగా పట్టుకొని ఆయన బయలుదేరాడంట. అంతవరకు ఆపేస్తాను. దాని నెక్స్ట్ స్టెప్ ఉదయం 4:30 చెప్తాను మీకు. హల్లెలూయా. సశేషం అంటే పొద్దున్నే